ఒంగోలు పట్టణం నందు రాష్ట్ర మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి దివ్యాంగులకు 50 ఉచిత 3 చక్రాల స్కూటీలు పంపిణీ చేసిన రాష్ట్ర చైర్మన్ గడుపూటి నారాయణ స్వామి. నిన్నటి రోజున ఒంగోలు పట్టణం నందు 50 మంది దివ్యాంగుల లబ్ధిదారులకు ఉచితంగా 3 చక్రాల స్కూటీ వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొడ్డిపాటి రవికుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంస్థ చైర్మన్ గడుపూటి నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ జనార్దన్, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, ఎంపీ మాగుంటి శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్, కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, ఓడా చైర్మన్ శ్రీ రియాజ్, జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాసులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్తో పాటు జిల్లా ఏడీ, దివ్యాంగ సంఘాల నాయకుడు సాయి, దివ్యాంగ సంఘాల నాయకులు, దివ్యాంగ ఉద్యోగులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్తే. ఫోన్ మనలాంటి దివ్యాంగులు మనమంతా మన కాళ్ళ మీద నిలబడి బతకాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు సారు, పవన్ కళ్యాణ్ సారు, లోకేష్ బాబు సార్ నేతృత్వంలో మన దివ్యాంగులందరికీ స్కూటీలు ఉచిత గవర్నమెంట్లో. ఏం పేరు సార్ మీ పేరు? ఏం చేస్తారు సార్? మీ పేరు సార్? సార్ మీ పేరు సార్? శ్రీనివాస్. డిపార్ట్మెంట్లో సీనియర్. కలుద్దాం సార్, సాయంకాలం కలుద్దాం. ఉంటా ఈరోజు. ఫోన్ ఇచ్చినావా? ఫోన్ ఇ సార్ అన్నదా? ఆడికి వస్తాలేనా మీ ఫోన్? సార్ మీతోనే మాట్లాడతా. షాప్ కి వెళ్ళేదాన్ని సార్. ఇప్పుడు దీని వల్ల ఉపయోగం ఉంది సార్. రోడ్ లో నుంచి, ఇంటి దగ్గర నుంచి షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ లో కూర్చొని చేసుకోవచ్చు. పిల్లలకు కొంచెం అండగా ఉంటాను సార్. ఎవరు ఇచ్చినారు మేడం స్కూటీ? మనకి సీఎం సార్, కుటుంబ ప్రభుత్వం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు సార్ ఇచ్చినాడు, పవన్ కళ్యాణ్ సార్, లోకేష్ బాబు సార్ ఇచ్చినారు. అలాంటి కుటుంబ ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు అండగా ఉండాలా, తోడుగా ఉండాలా. ఎవరైతే మనకి మంచి చేశారో అలాంటి వారి గురించి 10 మందికి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. ఒంగోలు కాన్స్టిట్యూషన్ రిలేటెడా? ఎవరు ఇచ్చినారు స్కూటీ? చంద్రబాబు నాయుడు సార్ ఇచ్చినారు, కుటుంబ ప్రభుత్వం ఇచ్చింది. అలాంటి కుటుంబ ప్రభుత్వానికి ఎప్పుడు మనం అండగా ఉండాలా, తోడుగా ఉండాలి. నాయకత్వం యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం ఐక్యత, కూటమి ప్రభుత్వం ఐక్యత, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, దివ్యాంగుల ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం ఐక్యత, కూటమి ప్రభుత్వం ఐక్యత. సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ స్కూటీ వల్ల ఇప్పుడు ఏం ప్రయోజనం మీకు? మాకు దర్శి నుంచి మాకు 5 కిలోమీటర్స్ ఉంది సార్. వెళ్ళి రావడానికి మాకు ఈజీగా ఉంటుంది. ఎప్పుడు మన కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు అండగా ఉండాలి. ఎవరైతే మనకు మంచి చేశారో అలాంటి మంచి వారి గురించి 10 మందికి చెప్పవలసిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. చంద్రబాబు నాయుడు సారు, పవన్ కళ్యాణ్ సారు, లోకేష్ బాబు సారు మనలాంటి దివ్యాంగులందరి కోసం ఇచ్చినారు. 7 వరాలు కానీ ప్రకటించినారు. రైట్. ఏ నియోజకవర్గమా? ఒంగోలు అండి. ఒంగోలా? ఏం చేస్తారు మీరు? నేను స్టూడియో వర్క్ అండి. స్టూడియో వర్క్. 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఏదన్నా ఉంటే సొంతంగా పెట్టాలని చూస్తున్నాను. వాటి కోసమే. గతంలో ఎట్లా వెళ్ళేవాడు స్కూటీ? ఏ విధంగా వెళ్ళేవారు? సైకిల్. సైకిల్. ఇప్పుడు బండి ఉందిగా. ఇంకా ఎవరు ఇచ్చినారు స్కూటీ? చంద్రబాబు నాయుడు. ఎప్పుడు మన కుటుంబ ప్రభుత్వానికి అండగా ఉండాలా అన్న. ప్రయోజనమా సార్? నేను మెటీరియల్ తెచ్చుకోవాలన్నా తెచ్చుకోవడానికి కూడా నాకు ఇది. గతంలో ఎట్లా వెళ్ళేవాడు మెటీరియల్ తెచ్చుకోవడానికి? ఎవరన్నా బతిలో ఆడుకొని ఎవరన్నా పంపించుకోవడం, లేదంటే నేను నడిచిపోవడము, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది నాకు చాలా ఉపయోగం. ఎవరు ఇచ్చినారు స్కూటీ మనకి? సార్ చంద్రబాబు నాయుడు సార్ ఇచ్చినారు, కుటుంబ ప్రభుత్వం ఇచ్చింది. ఎప్పుడు మన కుటుంబ ప్రభుత్వానికి అండగా ఉండాలా. ఎవరైతే మనకి మంచి చేశారో వాళ్ళ గురించి 10 మందికి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. ఏం పేరు? స్టీవెన్.
మంత్రులు శ్రీ డోలా శ్రీ బాలవీరాజు స్వామి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రండి సార్.